వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కులం. ఈరోజు డిన్నర్ క్లిప్ ముందు యాడ్ అయింది. వాళ్ళు మార్చలేదండి. సరే ఇక 9 అవుతుందిలే అని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆనియన్ పరోటా అండి ఈవినింగు. ఆనియన్స్ సన్నగా ముక్కలు కట్ చేసి ఉల్లిపాయల్లో దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి అవి కలుపుకొని చపాతీలాగా చేసి దాంట్లో మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ రౌండ్గా ఒక బాల్ లాగా అని తర్వాత దాన్ని పరోటా లాగా చేయటం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నెయ్యితో కాలుస్తారు, ఇంకా టేస్టీగా ఉంటుందండి నెయ్యి ఎక్కువగా వాడుకుంటే. అది ఇలా కాల్చుకుని ఈరోజు డిన్నర్ అలాగా పూర్తి చేసి డిన్నర్ క్లిప్ మార్నింగ్ ముందు యాడ్ అయింది గబాలన, అందుకోసం ముందే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత ఇలాగ ఆనియన్ పరోటా చూశారు కదండి. మీరే ఎంతమంది చేసుకుంటారండి ఆనియన్ పరోటా? ఈ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. నేను కూడా అలవాటు పడ్డాను ఇలాగ చేయటం కోసం. అది నెయ్యితో అలా కాలిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దాంట్లో కూర ఏం అక్కర్లేదు. కావాల్సిన వాళ్ళు పెరుగు పెట్టుకుని తింటారండి. కూర లేకపోయినా బాగానే ఉంటుందండి. పెరుగు బౌల్ పెట్టుకుని పెరుగులో డిప్ చేసుకుని తింటారు ఇష్టమైతే. ఇదే మెథడ్లో క్యారెట్ తురుము కూడా ఇదే దాంట్లో మళ్ళీ చట్నీ పెట్టుకుంటారు కొంతమంది, టమాటా చట్నీ ఇలాంటివి. కొంతమంది మైనీస్ కూడా పెట్టుకుంటారు. మైనీస్ కూడా తింటారంట. మా జత్వికి చెబుతున్నాడండి. నాకు తెలియదు మైనీస్ పెట్టు తింటారన్న సంగతి. టమాటా సాస్ పెట్టుకుంటారు కొంతమంది అలాగా. ఈ రకంగా డిన్నర్ అది క్లిప్ అండి. డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఉదయం పూజ అండి. పూలు యథావిధిగా కోసుకొచ్చుకొని అలా పెట్టుకుని సింపుల్గా పూర్తి చేసుకున్నాను జత్విక్ నాన్న నేను. ఈరోజు మా జత్విక్ ప్లే జోన్కి వెళ్ళాడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. పూజ అది అయినాక వాడు బ్రేక్ఫాస్ట్ చేసి వాడి కోసం దెబ్బరొట్టి వేసాను, తిన్నాడు. నేనేమో చపాతీ పిండి ఉంటే అది చపాతీ చేసుకొని తిన్నానండి. ప్లే జోన్ మాకు టెర్రస్ మీద స్వీట్ పొటాటో హార్వెస్ట్ అండి. అవి ఫోటో పెట్టాను చూడండి. అది మధ్యాహ్నం నేను జత్వికట్ వెళ్ళాడని లంచ్ ప్రిపేర్ చేసుకోకుండా ఏం చేశానంటే బట్టలు అవి ఉతికి వాడు వెళ్ళంగానే బట్టలు వాష్ చేసి ఆరేసేసుకుని చపాతీ తిన్నాను కదా అని పడుకున్నాను. నిద్ర పట్టింది. నిద్ర లేచేసరికి చాలా టైం అయింది. ఇంక ఇప్పుడు అన్నం కూర వండుకుంటాంలే అని బ్రౌన్ రైస్ నిన్న తెప్పించుకున్నాం కదని నానబెట్టాను కానీ వండలేదు. వండకుండా ఇక అది పిండి ఉంటే దెబ్బరొట్టి పిండి కొంచెం దెబ్బరొట్టిలాగా వేసుకుని టీ పెట్టుకుని తాగేసాను. అప్పటికే 3:30 అయిందండి. 3:30 అయింది. సరే టీ అయితే తాగేసి దెబ్బరొట్టి తినేసి సరే కూర్చుని ఉన్నాను. ఈలోగా అమెజాన్ నుంచి ఏదో ఆర్డర్ పెట్టారంట పిల్లలు, వచ్చిందండి. అదేంటా అని చూశాను. అమెజాన్ అది ఇది పాలు కూడా బ్లింకిట్లో పెట్టుకుని తెప్పించుకుంటున్నానండి. అలవాటైంది, బాగుంది. పిల్లలు అమెజాన్లో తెప్పించుకున్నారంట. అది ఆర్డర్ పెట్టారండి. ఆర్డర్ కూడా ఇక్కడికే వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. ఈ దెబ్బరొట్టేలాగా మూత పెట్టి సన్నసెగన మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చిన తర్వాత దెబ్బరొట్టె పూర్తయింది. అటు టీ కూడా పూర్తయిపోయినాయి. 2 ప్లేట్లో పెట్టుకుని అలా హాల్లోకి వచ్చి టీవీ వేసుకుని టీవీ చూస్తా తిన్నానండి. చూసిన సినిమా అయినా కానీ చూడటానండి. ఇది చూసింది ఇదివరకు ఏంటి అని అనుకోకుండా కాసేపు ఆ సినిమాని చూస్తా ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక పైకి వెళ్ళి పూలు అవి కొయ్యొచ్చులే అని చెప్పి అనుకున్నాను. అది అమెజాన్లో ఆర్డర్ వచ్చిందండి. చూడండి, క్లిప్ పెట్టాను మీకు. ఇదేంటో ఫింగర్కి రింగ్ లాగా పెట్టుకోవటం అండి. అది రింగ్ లాగా పెట్టుకుంటే జపమాల మనం ఇలాగ అంటాం కదా, జపం చేసేవాళ్ళు 108 టైమ్స్ అలాగా దాంట్లో కౌంటింగ్ నెంబర్ పడుతుందండి దాంట్లో. అదండి, అది ఓపెన్ చేసి రింగ్ లాగా ఉంది, దాంట్లో నెంబర్స్ పడుతున్నాయి ఏలు పెట్టుకుంటేనంట. ఇంకా మా పిల్లలకు కూడా చూపించలేదండి వీడియో కాల్. సరే అని ఫస్ట్ ఓపెన్ చేసి వీడియో తీశాను అనమాట. ఇక అలా ఉంది. అది బాగుందండి చూడటానికి. నేనైతే ఇంక మొత్తం ఓపెన్ చేయలేదులే కానీ అలా చూశాను. దాంట్లో నెంబర్స్ అవి మనం పట్టుకుని ఇలా అన్న నెంబర్స్ కనపడుతున్నాయి.
అది. ఇది గనక బా పనిచేస్తే చెప్తానండి. ఈసారి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అమెజాన్‌లో తెప్పించుకోవచ్చు అవైలబుల్‌గా ఉంటాయి. బావుంది. మా అమ్మాయి వాడినాక నేను గూడా అవసరమైతే తెప్పించుకుంటానండి. మరి ఎంత పడింది ఏంటో అయ్యేమి అడగలేదు నేను. అది. ఆ రకంగా ఈరోజు బాయ్. బాయ్ గుడ్ నైట్. అండి. సీ యూ.